వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగ విరుద్దమైన ఈ బిల్లుకు ఆమోదం పలికినందుకు నిరసనగా విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం వరకు పాదయాత్ర చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును రద్దు చేయకపోతే తామంతా ఐకమత్యంతో సంఘటితమై మరిన్ని ధర్నాలకు సిద్దమవుతామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సాయంత్రం ఉయ్యూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నాయకులు మద్దతు పలికారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వక్ఫ్ సవరణ బిల్లుని అది ముస్లింలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అయినా కూడా బలవంతంగా దాన్ని అమలు చేయడం ఇది రాజ్యాంగ విరుద్దం అని చెప్పి ముస్లింలు గాని ఎస్సీ ఎస్టీలు గాని సిక్కులు గాని ఎంత గొలెట్టినా కూడా వాళ్ళ మొర కూడా వినకుండా ఒక నియంత పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సందేశం పంపిస్తున్నాం. ముస్లిం సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఏకంగా ముస్లిం సమాజం ఒకటే, బీసీ కులాలన్నీ కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఏదైతే రాజ్యాంగంలో మనకి పొందుపరిచి ఉన్నా ఏదైతే మనకు ఉన్నాయో అవి కూడా అమలు చేయకుండా ఈ విధంగా దౌర్జన్యంగా ఈ యొక్క నల్ల చట్టాలను అమలు చేయడం చాలా అన్యాయమని, అందుకే మా ముస్లిం సోదరులని ఎస్సీ సోదరులందరినీ కలుపుకుంటూ వీళ్ళందరినీ చైతన్యవంతం చేసుకుంటూ మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు పాదయాత్ర పెట్టడం జరిగింది. మచిలీపట్నంలో గొప్ప ఊరేగింపుని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ గారికి వెళ్లి మా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి దాన్ని కాపాడమని మన కలెక్టర్ గారికి కోరటం జరుగుతుంది. బలవంతంగా వక్ఫ్ చట్టాన్ని ఏ రకంగా అందరికీ ఇష్టం లేకపోయినా ఎలాగైతే బుల్డోజ్ చేశారో మనం అందరం గమనిస్తా ఉన్నాం. ఈ కుటుంబ నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి గారు పెమిసాని గారు ఎలక్షన్ల ముందల అవసరమైతే మా పదవీ త్యాగాలు చేసైనా సరే మేము ముస్లిం సోదరులకు అండగా నిలుస్తామని, వాళ్ళ యొక్క హక్కుల్ని ఎటువంటి పరిస్థితిలో కాలదోసేటువంటి పరిస్థితి రానివ్వమని, అటువంటి పరిస్థితి కనుక ఉత్పన్నం అయితే మేమందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మనం ఈనాడు చూసినట్టయితే నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా సూటిగా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీరు సమర్థిస్తున్నారు? ఎలక్షన్ల ముందర మీరు ఏం చెప్పారు, ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఈ మైనార్టీ సోదరులందరికీ వాళ్ళ యొక్క హక్కుల్ని కాలదోసినటువంటి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళకి మా పార్టీ తరఫున వైసీపీ పార్టీ తరఫున వాళ్ళకి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళతో పాటు మేము కూడా ఈ ధర్నాలో పాల్గొని వాళ్ళకి మా యొక్క మద్దతు ప్రకటించడం జరిగింది.